కార్యక్రమం ముగిసింది. రేపు పోలింగ్ జరగబోతుంది. ఈ నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎలక్షన్ మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల దృష్టికి తీసుకొని పోయి మేమందరము ప్రచారంలో వాటన్నింటినీ చూపి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అన్ని గల్లీలలో కూడా మురికి కాలువలు కానీ, రోడ్లు కానీ, తాగునీటి సంబంధించిన సమస్యలు కానీ అన్నీ చేపట్టడం జరిగింది. అన్ని విధాల సమస్యలు తీర్చడం జరిగింది. ఇంకా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో కొత్త కాలనీలో ఇంకా సమస్యలు ఉన్నాయి, మా దృష్టికి వచ్చినాయి. ఆ సమస్యలను అని అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని 15 కౌన్సిలర్ల వార్డులలో కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉండింది. అందరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అంటే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా బాగున్నాయి సార్ అని చెప్పారు. సానుకూలంగా స్పందించారు. మేము ఓట్లు అడిగినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తాం సార్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్ని గెలిపిస్తామని చెప్పారు. జరగబోయే ఎన్నికల్లో మరొకసారి నారాయణఖేడ్ పట్టణ ప్రజలకందరికీ, మున్సిపాలిటీ ప్రజలకందరికీ మా పార్టీ తరఫున మేము అభ్యర్థించేది ఏంటంటే అత్యధిక మెజార్టీతోనే మొత్తం అందరు 15 కౌన్సిలర్లను, కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపేయాల్సిందిగా కోరుకుంటున్నాం. గత వారం రోజులుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి స్థానికంగా మన శాసనసభ్యులు సంజయ్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా ఎంపీగా నేను, సురేష్ శెట్కర్, మరి మా అబ్జర్వర్ గజ్జల కాంతమన్న గారు మరి పెద్ద ఎత్తున నారాయణఖేడ్ మున్సిపల్లో వాడున ప్రచారం నిర్వహించడం జరిగింది. మేము ఒకటే మా ఓటర్ మహాశయులకు ప్రజలకు చెప్పడం జరిగింది. ఏదైతే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 15 వార్డులు మరి గెలిపించి కాంగ్రెస్కు మరి బలపరచండి అని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది. మరి నారాయణఖేడ్కు సుందరమైన అభివృద్ధి పట్టణంగా, అన్ని మౌలిక సదుపాయాల పట్టణంగా తీర్చిదిద్దామని మేము ఇద్దరం కూడా వాగ్దానం చేసిన మా అభ్యర్థుల ద్వారా మరి మాకు పూర్తిగా విశ్వాసం ఉంది. మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికలో తప్పకుండా 15 సీట్లు గెలుచుకుంటామన్న నమ్మకంతో ముందుకు పోతా ఉన్నాం. మరి తప్పకుండా మా ముఖ్యమంత్రి గారి సహకారంతో నారాయణఖేడ్ పట్టణానికి ఇప్పటికే 25 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేస్తా ఉన్నాం. ఇంకా కూడా అవసరమైన నిధులు తెస్తాం పట్టణ అభివృద్ధికి. పట్టణానికి రింగ్ రోడ్ వేయడమే కానివ్వండి, పట్టణానికి హైవే ద్వారా మళ్ళీ పెద్ద వైండింగ్ అప్ రోడ్, సెంట్రల్ లైటింగ్ బోర్డ్స్, డ్రింకింగ్ వాటర్ 24 hours మంజీరా నీళ్ళు ఇచ్చే కార్యక్రమము, ప్రతి వాడకు ఎన్నో కొత్త కాలనీలు అవుతున్నాయి. ఆ వాడకు మంచి సీసీ రోడ్స్, డ్రైన్స్, ఇవన్నీ విధాలుగా పెద్ద ఎత్తున నిధులు తీయవలసిన అవసరం ఉంది. తప్పకుండా ప్రజలు మాకు విశ్వాసం ఉంది. వారు కూడా వారి విశ్వాసము ప్రకటిస్తామో తప్పకుండా మీకు సహకరిస్తామని గెలిపిస్తామని చెప్తున్నారు. మరి మాకు ఈరోజు మా గజ్జల కాంతం గారు, మా అబ్దుల్ గారు వచ్చినారు. వారి ద్వారా మేమందరం కూడా సంజయ్ రెడ్డి గారు, నేను మీ ద్వారా ప్రజలు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా అభివృద్ధికి సంక్షేమం చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటర్ మార్చారు. కానీ నారాయణఖేడ్ టౌన్ కానీ ఈ ప్రాంత ప్రజల అదృష్టం. ఎందుకంటే ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానికంగా ఉండడం చాలా తక్కువ రాష్ట్రంలో. కానీ ఇక్కడ ఇంకా ప్రజలకు అందుబాటులో ఇంటి దగ్గర, ఇంటి పక్కనే ఉన్నటువంటి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మరి ప్రజలకు ఈ అర్ధరాత్రి అవసరం పడ్డ ఎంపీ, ఎమ్మెల్యేగా ఇక్కడనే దగ్గర ఉండి వాళ్ళకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ పట్టణ ప్రజలందరికీ కూడా అలా అదృష్టము. కాబట్టి అందరూ కూడా ఆదరించి కాంగ్రెస్ పార్టీ ఓటేసి 15 మంది కౌన్సిలర్
అందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే నారాయణఖేడ్ టౌన్ ప్రజలు కానీ కాన్స్టిట్యూషన్ ప్రజలు కానీ అదృష్టవంతులు. ఇక్కడ ఉన్నటువంటి మా ఎంపీ గారికి, మా ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారు మరి ఈ కాన్స్టిట్యూషన్లో, ఈ పార్లమెంట్లో ఎన్ని పనులైనా చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చారు. టౌన్కు 100 కోట్లైనా తీసుకురావడానికి, 200 కోట్లైనా తీసుకురావడానికి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు ఏది చెప్తే అది విని మరి ప్రభుత్వం ద్వారా ఎన్ని కోట్లైనా తీసుకొచ్చి టౌన్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకోవచ్చని సీఎం గారు కూడా మరి మా ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి డెవలప్మెంట్ ముఖ్యం, పార్టీలు కాదు. ఇక్కడ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి అన్ని మున్సిపాలిటీలు కూడా డెవలప్ అవ్వడం కోసం మరి 1000 కోట్లు కేటాయించాలని సిద్ధపడ్డాడు. అందుకోసమే 100% మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలు 185% మేము కాంగ్రెస్ ప్రభుత్వం జరగబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా. చైర్మన్లు కూడా 180% చైర్మన్లు, మేయర్లు కూడా 80% మేయర్లు కూడా కాంగ్రెస్ పార్టీ మరి గెలుస్తుంది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఏ హామీలు ఇచ్చాడో హామీలను ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుతున్నాడు. ఎందుకంటే 2 సంవత్సరాల అధికారులకు వచ్చి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేద ప్రజల గురించి, మధ్యతరగతి ప్రజల గురించి మొత్తం తెలుసు. కాబట్టి ఇంకా 3 ఏళ్లలో మరి మంచి డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఈ నారాయణఖేడ్ టౌన్. అధికారం లేనటువంటి పార్టీలకు ఇస్తే నీళ్ళలు వేసుకున్నట్టు ఆ ఓట్లు. ఇక బీజేపీ అయితే రాష్ట్రంలో అడ్రస్ లేదు. ఇక బీఆర్ఎస్ ఇక దాని పేరు కూడా వినబడకుండా పోతుంది. ఎందుకంటే కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద విచారణ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కానీ 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అదేవిధంగా కార్ రేసింగ్లో కానీ, అదేవిధంగా విద్యుత్తులో కానీ. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.